హాయ్ హలో ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఇడ్లీకి దోశకి బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏది పోస్ట్పోన్ చేసినా ఇది మాత్రం పోస్ట్పోన్ చేయలేం కదా. బ్యాటర్ 10 డేస్కి ఒకసారి కంపల్సరీ వేసుకోవాల్సిందే. నేనైతే పట్టుపప్పు యూస్ చేస్తాను. పట్టుపప్పు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటానమాట. సో పట్టుపప్పు యూస్ చేస్తాను. కడిగేసి దాంట్లో బియ్యం, శనగపప్పు, సగ్గుబియ్యము, మెంతులు అయితే యాడ్ చేస్తాను దోశకి. ఇడ్లీకి వచ్చేసరికి ఇడ్లీ రవ్వ కడిగేసి పక్కన పెట్టాను. ఇంకా జొన్న ఇడ్లీ వేసుకుందాము మేమని చెప్పేసి జొన్న పిండి 2 అవర్స్ ముందలే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ రవ్వ ఇడ్లీలేమో పిల్లల కోసము, జొన్న ఇడ్లీ పిల్లలు తినరనమాట. అందుకని చెప్పి రవ్వ ఇడ్లీ పిల్లల కోసం చేస్తాను. దీంట్లో డైరెక్ట్గా తిరిగేటప్పుడే బ్యాటర్ అంతా తీసేసి వేస్తానన్నమాట. ఇలా ఎంతమంది చేస్తారు? గ్రైండర్ తిరిగేటప్పుడే తీసేస్తాను నేనైతే. నాకు అదే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆఫ్ చేసి అయితే చెయ్యరనమాట. అంటేనే పెద్ద పని కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇట్లానే తీసేసుకోవడం అలవాటు నాకు. ఇంకా జొన్న పిండిలో కూడా వేసేస్తున్నాను. ఆ మినప్పిండి లాస్ట్లో కొంచెం ఉంచేసుకొని ఆ మినప్పిండి డైరెక్ట్గా జొన్న పిండిలోకి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీకు జొన్న ఇడ్లీ ఫుల్ రెసిపీ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను జొన్న ఇడ్లీ ఎలా వచ్చినాయా, ఎంతసేపు ఉడకబెట్టాలా అనే డీటెయిల్డ్గా చెప్తాను.